మేము ఎవరైతే మమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత మా టీం మెంబర్లో మేము ఎంక్వైరీ చేసిన తర్వాత గతంలో వీళ్ళ వల్ల ఒక బ్యాంక్ మేనేజర్ గారు సూసైడ్ చేసుకొని చనిపోయారు. దాని తర్వాత ఇంకొక అతనితో ఇదే విధంగా చేస్తూ ఉంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని అప్రోచ్ అయ్యి అతన్ని కాపాడడం జరిగింది. చాలా అంటే ఫ్యామిలీ వీళ్ళు చేసే మెయిన్ ప్లాన్ ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారండి. వాళ్ళు ఏజ్ ఎక్కువ, వీళ్ళు బ్యాక్ ఎండ్లో స్కామ్స్ చేసి దాన్ని వైట్గా అంటే వేరే వారి త్రూ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ సర్కిల్ని కానీ వీళ్ళ ద్వారా వీళ్ళు వాళ్ళ పేరెంట్స్కి పంపించడము, స్థిరాస్తులు అనేవి జమ చేసుకోవడము, చేసుకున్న తర్వాత వీళ్ళ పేరుతో ఏది చేయరు. అదే నేను చెప్పాను కదా, ఒక ఫేక్ కంపెనీ అనేది ఉద్యమం, ఆధార్, లేబర్ లైసెన్స్ ఇటువంటివి ఓపెన్ చేసేసి దాని ద్వారా ఒక కొత్తది అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో డిపాజిట్ చేసి దాని ద్వారా వైట్గా మేము కొంటున్నామని చెప్పి చూపించుకొని అది తల్లిదండ్రులకు ఇవ్వడము, అప్పచెప్పడము, లగ్జరీ లైఫ్ వీళ్ళు ఉండడము. తర్వాత మేము ఎప్పుడైతే వెళ్తామో వీళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మాకు ఎటువంటి సంబంధం లేదు, మా పిల్లలు వెళ్ళిపోయారు, మా పిల్లలు మా దగ్గర లేరు, వాళ్ళు గతం ఒక 5 years 3 years నుంచి మాతో కమ్యూనికేషనే లేదని చెప్పేసి వీళ్ళు ఒక డ్రామా అనేది క్రియేట్ చేస్తారు. ఈ విధంగా క్రియేట్ చేసి మేమేమనుకుంటాము, తర్వాత మాకు ఫోన్లు చేసి మీరు ఎందుకు ఇళ్ళకి వెళ్ళారు, మిమ్మల్ని చూసుకుంటాము. అది చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఏ విధంగా చెప్తారంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది యూజ్ చేస్తారు. పొలిటీషియన్స్ ద్వారా కానీ చెప్పించడము, సార్ మాకు వాళ్ళే తెలుసు, సార్ మా పేరెంట్స్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఈ విధంగా చేయడం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు సార్.